నాన్ని ఓసారి బిగ్గరగా ఉచ్చరిద్దామా? నేను నా పాదస్థలమును మహిమపరచెదను. ఆమెన్. ప్రభు నిశ్చయంగా ఈ వాగ్దానం మనందరి పట్ల నెరవేర్చునుగాక. ప్రభు ఈ మాట ద్వారా మనందరితో మాట్లాడునుగాక. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 13వ వచనముగా వాగ్దానముగా ప్రభు మనందరికీ ఈ మాట ఈ సంవత్సరానికి ప్రభు మనకిచ్చాడు. పిల్లరా, ఆయన వాగ్దానము చేస్తే, ఆయన మాట ఇస్తే తప్పక ఆ వాగ్దానాన్ని నెరవేరుస్తాడు, తప్పక ఆ మాటని స్థిరపరుస్తాడు. హల్లెలూయా. మాట ఇచ్చి మడమ తిప్పే దేవుడు కాదాయన. ఆయన మాట ఇచ్చి దాన్ని నెరవేర్చేవాడు. ఆయన పేరే వాగ్దాన పూర్ణుడు. ప్రైజ్ ది లార్డ్. కనుక ఆయన ఖచ్చితంగా ఆ మాట నెరవేరుస్తాడు. మరి ఆ మాట నెరవేర్చబడాలి అని అంటే మాత్రం అక్కడే రాయబడి ఉంది, ఎవరిని మహిమపరుస్తాడట? పాదస్థలమునే మహిమపరుస్తాడు. మనం ఆయన పాదస్థలముగా ఉండాలి అని అంటే ఎక్కడ పడితే అక్కడ ఆయన కాళ్ళు పెట్టుకొని కూర్చునేవాడు కాదు కదా. మనము ఎట్లా అంటే అట్లాగా ఉంటాం. ఏ కంచములోదైనా తింటాం, ఇరిగిందైనా కప్పుల్లో గ్లాసుల్లో ఏదైనా సరే ఇంకా మన ఇంట్లోయే కదా అన్నట్టుగా మనము వాడేస్తాం. కానీ ఆయన అలా కాదు కదా. ఎక్కడ పడితే అక్కడ పాదం మోపేవాడు కాదు, ఎక్కడ పడితే అక్కడ ఉండేవాడు కాదు, ఎవరిలో పడితే వారిలో నివసించేవాడు కాదు ఆయన. ప్రైజ్ ది లార్డ్. ఆయన తన పాద స్థలమును మహిమపరచాలంటే ఆ పాద స్థలమును మొదట ఆయన పరిశుద్ధపరుస్తాడు. హల్లెలూయా. కనుక దేవుని మహాకృపను బట్టి మనందరినీ ఈ సంవత్సరమున ఆయన పాద స్థలములుగా ఆయన మార్చుకొనుగాక. ఆమేన్. అప్పుడు ఆయన మనలని, మన జీవితాలని మహిమపరచునుగాక. పిల్లరా, పరిశుద్ధ గ్రంథములో ఆయన ఎవరిని మహిమపరుస్తాడు, ఆయన ఏ రీతిగా మహిమపరుస్తాడు అని మరొక మాటని మనం ధ్యానం చేసుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 30వ వాక్యాన్ని చదువుకుందాం. 8వ అధ్యాయం 30వ వాక్య భాగాన్ని చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక. ఎవరిని ముందుగా నిర్ణయించెను వారిని పిలిచెను, ఎవరిని పిలిచెను వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచెను. గట్టిగా ఆమేన్ చెప్దామా? గట్టిగా చెప్దామా? ప్రభు ఈ రీతిగా ఈ మాటలు మన పట్ల నెరవేర్చునుగాక, మనతో మాట్లాడునుగాక. పిల్లరా, ఈ మాటలో ఒక 3 విషయాలని మనం గమనిస్తా ఉన్నాం. ఏమిటా 3 విషయాలు? ఒకటి, ఎవరిని ఆయన పిలిచెనో. రెండవది, ఎవరిని ఆయన నీతిమంతులుగా తీర్చెనో. మూడవది, ఎవరిని ఆయన నిర్ణయించెనో. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఆయన మొదటిగా ఏం చేస్తాడట? పిలుస్తాడట. రెండవదిగా ఆయన ఏం చేస్తాడంటే నీతిమంతులుగా తీరుస్తాడట. మూడవదిగా అప్పుడు ఆయన మహిమపరచునుగాక. గట్టిగా హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. ఆయన దేవుని బిడ్డలమైన మన జీవితంలో కానీ, యావత్ క్రైస్తవ స్పిరిచువల్ ఆత్మీయ జీవితంలో కొనసాగుతున్న వారి జీవితాల్లో కానీ ఆయన చేయాలనుకుంటున్న కార్యాలు ఏమిటి అని అంటే, చాలా సందర్భాల్లో మనం అందరము కూడా బాధపడుతూ ఉంటాం. ఏ విషయాల కొరకు అంటే, మేము ప్రార్థన చేసుకుంటున్నాం కదా, దేవుడు మాకెందుకు ఈ కష్టాలు పెట్టాడు అని కొన్ని సందర్భాల్లో అనుకుంటాం. కొన్ని సందర్భాల్లోనేమో అయ్యో మేము చక్కగానే కొనసాగుతున్నాం కదా, వాక్యం వింటాం, ప్రార్థన పోతాం, మందిరానికి వస్తాం, సంఘ సభ్యులుగా కొనసాగుతాం, మరి ఎందుకు ఈ సమస్యలు అని మనం అనుకుంటూ ఉంటాం. ఇందాక పాటలు పాడేటప్పుడు కూడా దైవజనరాలు కానీ మరి కొంతమంది బిడ్డలు కానీ ఇలాంటి మాటలు ఉచ్చరిస్తూ ఉన్నారు. మరి లోకాన్ని చూసి మేము ఇదైపోతూ ఉన్నాం, కానీ నీతిమంతులుగానే మమ్మల్ని తీర్చడానికి ఇవి అనుగ్రహించావు అన్నట్లుగా కొన్ని పాటలు పాడుతూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా హల్లెలూయా చెప్పండి. దేవుని ప్రియులారా, దేవుని వాక్యం సెలవిస్తున్న మాట ఏమిటి అని అంటే,
ఆయన మొదటిగా పిలుస్తాడు, రెండవదిగా ఆయన నీతిమంతులుగా మారుస్తాడు, మూడవదిగా మహిమపరుస్తాడు. గట్టిగా ఆమేన్ చెప్దామా? హల్లెలూయా. ఈ ప్రాసెస్లో ఏం జరుగుతుందంటే యావత్ క్రైస్తవులకి ఇప్పుడు ఆయన పిలిచిన దేవుడు ఏం చేస్తాడు? పిలిచాడు అంటే దాని అర్థం ఏంటంటే ఎక్కడి నుంచి పిలిచాడు ఆయన? యెషయా గ్రంథంలో రాయబడి ఉంటుంది, ఎక్కడెక్కడో కొండల్లో నుంచి, ఎక్కడెక్కడో అడవుల అరణ్యములో, అటువంటి ప్రాంతంలో నుంచి, అటువంటి జీవితాల్లో నుంచి మనందరినీ ప్రభు పిలిచాడు. ప్రైజ్ ది లార్డ్. ఆ రీతిగా పిలిచిన దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడంటే, ఎలా ఉన్న వారిని అలాగే ఆయన ఆశీర్వదించేవాడు కాదు. ఇందాక మనం అనుకున్నాం కదా, ఎక్కడ పడితే అక్కడ ఆయన పాదాలు పెట్టేవాడు కాదు. ఆయన మొదటిగా దానిని శుభ్రపరుస్తాడు. గట్టిగా హల్లెలూయా చెప్దామా? ఏం చేస్తాడట? ఆయన మొదటిగా శుద్ధీకరణ చేస్తాడు. శుద్ధీకరణ లేకుండా ఏ ఒక్కరిని కూడా దేవుని వారసులుగా, లేక దేవుడు ఉపయోగించుకునే పాత్రలుగా, లేక దేవుడు మహిమపరచాలనుకునేటువంటి యోగ్యులుగా ఆయన ఎవరిని కూడా ఎన్నుకోడు. ఎవరినైనా సరే ఆయన మహిమపరచాలనుకుంటే, నీతిమంతులుగా మార్చాలనుకుంటే, పిలిచిన దేవుడు ఏం చేస్తాడంటే శుద్ధీకరిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. శుద్ధీకరణ ఎలా కలుగుతుంది మరి? ఊరికే కలిగిపోయిద్దా? మేలిమి బంగారం దొరికినప్పుడు ఏం చేయాలట? దాన్ని ఊరికే బంగారం దొరికింది కదండి, బంగారం దొరికింది దానికి వచ్చి షాపుల్లో పెట్టి ఇది బంగారం కొనుక్కో అంటే నువ్వేమంటావు తెలుసా? ఏం పిచ్చిదానిలా కనబడుతున్నా నీకు అని అంటావు. అవునా కదా? అవి దొరికినట్టు తెచ్చామనుక మట్టిలాగా ఉంటుంది, అదేంది రాయిలాగా ఉంటుంది, నల్లటి మట్టిలాగా ఉంటుంది. ఎగురక్క ఎగురు, అంత ఎగురు. మంచి ఏమైనా పంపించారు, అందట్లేదు, బంద్ చేయి. అందట్లేదనే ఎగురు అంటున్నా. హల్లెలూయా. ఈ అక్కకి అందిందా? అబ్బో, చప్పట్టు కొట్టాలి ఈ అక్కకి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఈ బంగారమును మేలిమి బంగారముగా చేసుకోవాలనుకుంటే ఏం చేయాలట? బంగారాన్ని దాన్ని అగ్నిలో పుటము వేయాలి. దొరికిన బంగారం దొరికినట్లుగా ఎవరు వాడుకోరు. దాన్ని ఏం చేయాలట? ఆ బంగారాన్ని బాగా కాల్చాలి. పిలిచిన దేవుడు నిన్ను మహిమపరచాలంటే నిన్ను శుద్ధీకరించాలి. గట్టిగా చెప్దామా? ప్రభుని అందామా? నన్ను శుద్ధీకరించేయని అందామా? ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే ఆయన శుద్ధీకరించితేనే ఆయన పిలుపుకి సార్థకం జరుగుతుంది. పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు గనక ఏదో పిలిచినప్పుడు నీవు ఓసారి అలుగుతావు, ఓసారి మూతి మాడుతావు, ఓసారి ఎన్ని రోజులు ఈ భక్తి అంటావు, ఒకసారేమో దుష్టుల క్షేమం చూసి మత్సరపడతావు, ఓసారేమో ఈ భక్తి ఎంతసేపు చేసినా నాకేం ప్రయోజనం కలగట్లేదని నిరాశ నిస్పృహలకు గురైపోతావు. ఇట్లాగ ఎన్నో జరుగుతూ ఉంటాయి. ఇన్ని జరిగినా కూడా మన దేవుడు ఎంతటి నమ్మదగిన వాడంటే ఆయన చెయ్యి పట్టుకుంటే విడవని దేవుడు ఆయన. హల్లెలూయా. ఆయన మనందరి చెయ్యి పట్టుకున్నాడు. హల్లెలూయా. విడువక ఎడబాయక ఆయన కృప చూపుతున్నాడు. ఆమేన్. ఇక నువ్వు ఎన్ని చేస్తున్నా నీ చెయ్యి విడవట్లేదు. ఆయన బాధ పెడుతున్నావు, విసిరించుకుంటున్నావు, వదిలించుకుంటున్నావు, ఆయన తిడుతున్నావు కూడా. ఆయన అసలు ఏం చేస్తున్నావు నీ కళ్ళేవా అని తిడుతా ఉన్నావు కూడా. అయినా ఎంత ప్రేమ కలిగిన వాడంటే ఓర్చుకుంటూ నేను గుండెలకు హత్తుకొని చంకన పెట్టుకొని నిన్ను ఓదారుస్తూ, ఒక చంటి పిల్లవాడు మారం చేస్తుంటే ఎట్లాగైతే గద్దిస్తూ ఉంటారో అట్లాగే నిన్ను కూడా చంకన పెట్టుకొని ఓర్చుకుంటూ, భరించుకుంటూ, సహించుకుంటూ కాపాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. చిన్న పిల్లలకి ఏం తెలుసు? మనం సమాధి కార్యక్రమం వెళ్తే చిన్న పిల్లోడు సమాధి అందరూ ఎడుతా అంటే చప్పట్లు కొట్టి కేరంతలు కడతా ఉన్నాడు అని. ఏం తెలుసు చిన్నపిల్లోడు పాపం? ప్రైజ్ ది లార్డ్. అట్లాగే మనము కూడా ఎలా ఉన్నామనంటే దేవుని బిడ్డలంగా మనము ఒకసారేమో అలుగుతాం, ఒకసారేమో అదవుతాం, ఇదవుతాం, అది రాలే ఇది రాలే అని ముఖం మార్చుకుంటాం. లేకపోతే ఏదేమైనా కానీ ప్రార్థన మానేస్తాం, ఉపవాసాలు ఉండవు, ఒకసారి తిండి దేనికో ఒక్కోసారి దేవునికి విరుద్ధం అవుతాం, విశ్వాసాన్ని కోల్పోతాం, నిరీక్షణ కోల్పోతాం.
ప్రార్థన జీవితం మానేస్తాం, సంఘానికి, సహవాసానికి, సేవకులకి దూరం అయిపోతాం. ఏదేదో చిన్న చిన్న వాటి కోసం, ఒక ఏశావు చిక్కుడుకాయల కూర కోసం భ్రష్టుడైపోయినట్లుగా దేవుని బిడ్డలు కూడా చిన్న చిన్న వాటి కొరకు, అవసరం లేని వాటి కొరకు, వ్యర్థమైన వాటి కొరకు దేవుని కృపకు దూరం అయిపోతున్నారు, దేవుని ఆత్మకు దూరం అయిపోతున్నారు, దేవుని ప్రణాళికలకు దూరం అయిపోతున్నారు. జాగ్రత్త. ప్రభు మనల్ని పిలిచాడు. పిలిచిన దేవుడు ఏం చేస్తాడంటే శుద్ధీకరిస్తాడు. గట్టిగా చెప్దామా? ఆయన తన్ను ప్రేమించే వారికి ఏం చేస్తాడట? సంకల్పము చొప్పున పిలువబడిన వారికి సమస్తం సమకూర్చి మేలే చేస్తాడు. చూడండి ఆ మాట 28 మాట ఎక్కడ? రోమేలుకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28 అనుకుంటా. దేవుని ప్రేమించు వారికి ఆయనగా పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తం సమకూడి జరుగుచున్నదని ఎరుగుదుము. హల్లెలూయా. ఏం జరుగుతుందట? సమస్తము సమకూడి జరుగుతున్నది. సమస్తము సమకూడి మేలే జరుగుతున్నది. ఒప్పుకుంటారు అందరూ? నా జీవితంలో సమస్తం సమకూడి మేలే జరుగుతుందని గట్టిగా హల్లెలూయా చెప్పండి. నిజమేనంటారా? మరి ఎందుకండి ఒకరోజు డబ్బులు రాలేదంటే మొఖం మడుపుతారు? మరి ఎందుకండి ఒకరోజు వాళ్ళు బలకరియలేదు, వీళ్ళు బలకరియలేదంటే దేవుని దగ్గర అలుగుతారు? మరి ఎందుకండి ఒకరోజేమో డబ్బులు లేదనో, ఒకరోజేమో ఆరోగ్యం లేదనో, ఒకరోజేమో బంధువులు లేరనో, ఒకరోజేమో మనుషులు లేరనో ఎందుకని దేవునికి దూరం అయిపోతున్నారు? ప్రైజ్ ది లార్డ్. నా దేవుని ప్రియులారా, దేవుని కృపను బట్టి ప్రభు మనతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, నేను నిన్ను పిలిచాను. ఆలోచించండి, లోకంలో ఎంతమంది మనకంటే జ్ఞానులు, ఘనులు లేరండి? ఎంతమంది ఈ రోజున నామకార్థంగానే భక్తి చేస్తున్నారండి? చాలా మంది ఇప్పటికీ లోకంలో ఎలా ఉన్నారంటే, ఆదివారం మందిరానికి వెళ్ళామా, కానుక తీసి వేసామా, ఇక అయిపోయింది, కానుక వేసేసాను కనుక ఇక ఆ దైవజనుడు తల మీద చేయి పెట్టేశాడు కనుక ఇక నేను దీవించబడిపోయాను అని భ్రమలో బ్రతికే వారు ఎంతమంది లేరండి? ప్రైజ్ ది లార్డ్. ఎంతమంది బైబిల్ సెలవిస్తూ ఉంది. హేబేలు గురించి రాయబడి ఉంటుంది. ఆయన హేబేలు యొక్క అర్పణను, మొదటిగా అర్పణను కాదట ఆయన లక్ష్య పెట్టింది. ఎవరిని లక్ష్య పెట్టాడట? హేబేలును అతని అర్పణను. మొదట ఎవరిని లక్ష్య పెట్టాడట? హేబేలు. అంటే మొదట దేవుడు అంగీకరించవలసింది నిన్ను. గట్టిగా ఆమేన్ చెప్పండి. నీవిచ్చే అర్పణ, నీవిచ్చే ప్రార్థన, నీవిచ్చే పాట, నీవిచ్చే ఏదేదో కాదు. మొదట మనము దేవునికి అంగీకారం అవుదుముగాక. చెప్పుకుందామా గట్టిగా? మొదట నేను దేవునికి అంగీకారం అవ్వాలని చెప్పండి. మొదట మనం దేవునికి అంగీకారం అవ్వాలి. అప్పుడు మనం ఇచ్చే అర్పణ, మనం పాడే పాట, మనం చేసే ప్రార్థన, మనము చేసేది ఏదైనా సరే ఆయన ఆశీర్వదిస్తాడు. చిన్న పిల్లోడు మాట్లాడినప్పుడు తొలి పలుకులు పలుకుతూ ఉన్నప్పుడు ముద్దుగా ఉంటుంది కదా. అట్లాగే నీవు వచ్చి రాని ప్రార్థన చేసినా సరే ఆయన ముద్దుగా ఆలకించి ఆ ప్రార్థన సఫలపరచునుగాక. అది ఎప్పుడు? నీవు అంగీకరింపబడినప్పుడు. ఎప్పుడట అది? మనం అంగీకరింపబడినప్పుడు. హేబేలును అతని అర్పణను దేవుడు అంగీకరించినట్లుగా మొదట నీవు దేవునికి అంగీకారం అవుదువుగాక. మనం అంగీకారం అవుదుముగాక. అంగీకారం అవ్వాలి అని అంటే మొదట మనం ఏమవ్వాలట? పరిశుద్ధపరచబడాలి. ప్రైజ్ ది లార్డ్. చూడండి, యోహాను రాసిన యోహాను సువార్తలో 17వ అధ్యాయంలో ఆయన మనల్ని అసలు ఎందుకు పిలిచాడని రాయబడి ఉంది. మనం అంతా దేనికి పిలబడ్డాం? బాగా డబ్బు సంపాదించడానిక, లేకపోతే బాగా తినటానిక, లేదా బాగా తాగటానిక, లేకపోతే బాగా ఆరోగ్యంగా ఉండటానిక? అసలు దేనికి నిన్ను నన్ను ప్రభు పిలిచాడు అని అంటే యోహాను సువార్త 17వ అధ్యాయం 24వ వాక్యం చదువుకుందాం. నీవు నాకు అనుగ్రహించిన వారు నాతో కూడా ఉండవలనని నీవు నాకు అనుగ్రహించిన
ఉమ్, వారు చూడవలనని కోరుచున్నాను. హల్లెలూయా. ఆయన ఎందుకు పిలిచాడట మనలందరినీ? ఆయన ఎక్కడ ఉన్నాడో అక్కడ మనమందరము ఉండబోతున్నాము గనుక. గట్టిగా ఆమేన్ చెప్పుకుందామా? ఆయన ఎక్కడున్నాడు? ఓ భక్తుడు అన్నాడట, అంటే పిచ్చి ప్రేమతో, యేసయ్యని నేను ఎంత ప్రేమిస్తున్నానో తెలుసా అని అమాయకంగా ఆయన ఒక మాట అన్నాడు, తెలిసి తెలియక. ఆయన ఒకవేళ అగ్నిలో నరకంలో ఉంటే నేను కూడా ఆయనతో పాటు నరకంలో ఉంటా అన్నాడట. ఇది అమాయకపు మాట, నిజమైన మాట. ఆయన ఏమో నరకంలో ఉన్నాడా? వెళ్ళి నరకానికి తాళం వేసి తాళపు చెవులు చేతిలో పట్టుకొని బయటికి వచ్చిన దేవుడు ఆయన. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని కనపడదాం గట్టిగా. హల్లెలూయా. ఇప్పుడు ఆ నరకానికి ఎవరు వెళ్ళాలో, లేక దేవునితో పాటు ఆ పరదేశంలో, ఆ పరలోకములో ఎవరు ఉండాలో నిర్ణయించగలిగిన దేవుడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. ప్రభు అంటా ఉన్నాడు, నేను పరలోకములో ఉన్నలాగున, నేను తండ్రి కుడిపార్శ్వమున ఉన్నలాగున, నేను ఆ నిత్యములో ఉన్నలాగున, నేను ఎక్కడైతే అక్కడ ఆకలి, దప్పులు, ఏడుపులు, ఏ బాధలు లేని సుఖము, సంతోషం, ఆనందం మాత్రమే ఉన్న ఆ రాజ్యములో ఉన్నలాగున మనందరం ఆ రాజ్యములో ఉండుటకే పిలువబడ్డాము. ఆమేన్. ఇప్పుడు మనందరం దేనికి పిలువబడ్డామట? ఆయన ఎక్కడ ఉన్నాడో మనం అక్కడ ఉండడానికి. హల్లెలూయా. ఇప్పుడు ఆయన ఎక్కడ ఉన్నాడో అక్కడ మనల్ని ఉంచడానికి పిలిచిన దేవుడు మనకు సమస్తం సమకూర్చి మేలు జరగటానికి చేస్తున్నాడా, లేక మనల్ని మర్చిపోయాడా? చెప్పరే. మేలు జరగటానికే మనకు సమస్తము సమకూరుతున్నాయి. డబ్బు వచ్చినప్పుడే దేవుడు మేలు చేశాడంటావా? రోగం వచ్చిన దేవుడు ఏదో నాకు మేలు చేస్తున్నాడు. హల్లెలూయా. మొన్న బిడ్డలు కూడా కుటుంబం అంతా పాపం ఆ మనిషి పాపం ఆకస్మిక మరణాన్ని బట్టి బాధపడుతూ ఉన్నారు. నేను ఒకటే మాట చెప్పి, దేవుడు ఏదో మేలు దాచి ఉంచాడు, మీకేదో మేలు దాచి ఉంచాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అన్నీ వచ్చినప్పుడు మాత్రం మేలు జరిగింది అనుకోవడం కాదు. ఇబ్బందులు ఎదురవుతున్నా, కష్టములు ఎదురవుతున్నా, నష్టములు ఎదురవుతున్నా, అవమానములు ఎదురవుతున్నా, అవి సైతం మనం మేలు కొరకే. ఒక రాజు అన్నాడట, చాలా సందర్భాల్లో చెప్పాం కదా, మంత్రిని జైల్లో పెట్టాడట. ఎందుకనంటే ఏది జరిగినా మన మంచి కోసమే రాజా అన్నందుకట. ఎందుకయ్యా అంటే మీకు ఆ కథ తెలిసిందే కదా. ఇద్దరు కలిసి అడవికి పోయారట. అడవికి పోతేనేమో ఒక పులిని వేటాడదామని రాజు తప్పిపోయాడట. ఈలోపు అడవి మనుషులు వచ్చి రాజుని ఎత్తుకొని పోయారట. అంతకు మునిపే రాజుకి చేతికి గాయం తగిలిందని చెప్తే మంత్రి అన్నాడట, మన మంచి కోసమే అన్నాడట. ప్రైజ్ ది లార్డ్. రాజు కోపం వచ్చింది, నా చేతికి గాయం తగిలితే నీవు మంచి కోసం అని అంటావా? ఎట్లా అంటావని తీసిపోయి మంత్రిని తీసిపోయి జైల్లో పెట్టారట. ఈ రాజు ఒక్కడే అరణ్యములో సైన్యాన్ని తీసుకొని వేటకు వెళ్తే ఈయనొక్కడు తప్పిపోతే అడవి మనుషులకి దొరికితే ఈ అడవి మనుషులు వాళ్ళ దేవతకు బలి ఇవ్వాలనుకొని మొత్తం పండగ చేసుకొని అన్నీ చేసి ఆయన మంచిగా పరిశీలన చేశారట, ఏదైనా లోపం ఉందా అని. అడవి మనుషులు కూడా లోపం లేనిది వెయ్యాలనే జ్ఞానం కలిగి ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. అసలు నా దగ్గర రండి, ఎప్పుడైనా చూపిస్తా. ఎన్ని ఎన్నున్నాయో నా కాడ. ప్రైజ్ ది లార్డ్. అడవి మనుషులు కూడా వారి దేవునికి ఎలాంటిది ఇవ్వాలనుకున్నారట? మంచిది, లోపం లేనిది. ఇక మొత్తానికి రాజు గాయం ఉండేసరికి ఈ గాయం కలిగింది బలికి పనికి రాదని చెప్పి వదిలిపెట్టేశారట. బతుకు జీవుడా అంటూ రాజు బయలుదేరి రాజ్యానికి వచ్చి మంత్రి దగ్గర పరిగెత్తుకొని పోయి, మంత్రి నువ్వు చెప్పిన మాట నిజమే నాయనా, అంతా మన మంచిగా జరుగుతుంది నాయనా అన్నాడట. హల్లెలూయా. అప్పుడు మంత్రి లోపలుండి అన్నాడట, నిజమే రాజా, నేను జైల్లో ఉంటాం కూడా నా మంచికే జరిగింది అన్నాడట ఈయన. సరే నేనంటే తప్పించుకున్నాను, నువ్వే నీకేం మంచి జరిగింది అన్నాడట. నీ వెనకాల నీ తోకలాగా నువ్వు ఎక్కడ పోతే నేను అక్కడ ఉండేవాడిని కదా, నీవు పనికిరావని నెక్స్ట్ నన్నే కదా బలిచ్చేది అన్నాడట ఆయన. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఇద్దరికి మంచి జరిగిందా లేదా? మరి ఇప్పటివరకు మన జీవితాల్లో కూడా మంచి జరిగిందా లేదా? నిజంగా యథార్థంగా చెప్పిన వారు ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. మనకు జరిగినవన్నీ మన మేలు కొరకే. హల్లెలూయా.
ప్రభా, నా జీవితంలో జరిగించిన క్రియలన్నిటిని బట్టి నీకు స్తోత్రం అని గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. మనకి ఏది జరిగినా మన మేలు కోసమే. ఏంట మేలు అని అంటే, ఆయనుండు రాజ్యములో మనం ఉండాలని అది ఆషామాషి కాదు. సూది బెజ్జములో ఒంటైనా దూరతుందంట, కానీ ధనవంతుడు దూరలేడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి ఎలాగ మనందరము పరలోకానికి వెళ్ళగలుగుతాం? నా దేవుని ప్రియులారా, ప్రభు అందుకే మనల్ని పిలిచిన దేవుడు ఏం చేస్తున్నాడంటే శుద్ధీకరిస్తున్నాడు. హల్లెలూయా. ఆ శుద్ధీకరణ ఎలా వస్తుంది? ఊరికే పెదవుల ప్రార్థన ఎలా ఉంటుంది, అలాగే పశ్చాత్తాపం కలిగి విరిగి నలిగిన మనసు కలిగిన ప్రార్థన ఎలా ఉంటుంది? దాన్ని అనుభవించిన వారు మీకు అర్థమవుతుంది. అది కన్నీటితో కూడిన ప్రార్థన, విరిగిన మనసు, నలిగిన మనసుతో కూడిన ప్రార్థనలో దేవుని ప్రత్యక్షత మనం పొందగలుగుతాము. పెదవుల ప్రార్థన ఎలా ఉంటుందండి? తినేటప్పుడు చేసుకున్న ప్రార్థనలాగా. అలాగే ఏం చేస్తాం తినేటప్పుడు? ప్రభు నాకు ఇచ్చినందుకు స్తోత్రం, నాకు ఆకలి బాగా వేస్తుంది కనుక ఆత్రం, చేసిన వారిని దీవించండి, ఈ చచ్చింది సరిగ్గా ఉప్పు వేసిందో లేదో, కారం వేసిందో లేదో క్షమించండి, అట్లాంటివి కూడా చేస్తారా? హల్లెలూయా. చేయమాకండి అట్ట. ప్రభా, నాకు ఇచ్చిన ఆహారాన్ని బట్టి స్తోత్రం, లేని వారు అనేకులకు ఈ ఆహారాన్ని దొరికేటట్లుగా సహాయం చేయండి. దీన్ని నా దాకా రావటానికి ప్రయాసపడిన ప్రతి హస్తాన్ని దీవించండి. ప్రైజ్ ది లార్డ్. నీ చిత్తమైతే అనేకులకు ఆహారం పెట్టగలిగిన సామర్థ్యం నాకు ఇవ్వండి అని ప్రార్థన చేసుకొని తినాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి దేవుని ప్రియులారా, మరి ఈ రోజున మరి నీకు శ్రమ వచ్చిందనో, బాధ వచ్చిందనో, కష్టం వచ్చిందనో, లేక భార్య ద్వారానో, పిల్లల ద్వారానో, భర్త ద్వారానో, ఎవరో ఒకరి ద్వారా మనం బాధింపబడుతుంటే, బయట వారి ద్వారా, అధికారుల ద్వారా, తోటి వారి ద్వారా బాధింపబడుతుంటే, నాకెందుకు ఈ శ్రమ, నాకెందుకు ఈ బాధ అని దిగులుతో ఉన్నావా? ప్రభు నాకేదో మేలు కోసమే చేస్తున్నాడని సంతోషిస్తున్నావా? ప్రైజ్ ది లార్డ్. సమస్తం సమకూడి పిలువబడిన మనకి మన మేలు కొరకే జరుగుతున్నది. హల్లెలూయా. మనల్ని విడిచిపెట్టిపోయిన వారు ఎంతో మంది చాలా రోజులు బాధపడ్డారు. జ్ఞాపకం వచ్చినప్పుడల్లా గుండె అలాగా సివుక్కుమంటా ఉంటుంది. అయినను మన మేలు కోసమే అది జరిగింది. హల్లెలూయా. అవునంటారా కాదంటారా? ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు పిలిచిన దేవుడు ఏం చేస్తున్నాడు? మనల్ని శుద్ధీకరిస్తున్నాడు. ఎందుకు పిలిచాడంటే నీకు సమస్తం సమకూడి మేలు జరగటానికి. ఎందుకు పిలిచాడు అని అంటే ఆయనున్న రాజ్యములో నిన్ను చేర్చడానికి. హల్లెలూయా. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 13-14 వచనాలు చదువుకుందాం. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 13-14 వచనాలు. ప్రభువు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్ముని పరిశుద్ధపరచుట వలనను మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మల్ని ఏర్పరచుకొనెను గనుక మేము మిమ్మును బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతింపు. హల్లెలూయా. ఎందుకు పిలిచాడట ఆయన? మీ ఆత్మ రక్షణ పొంది ఏం కావాలట? చదవండి మంచిగా. నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు. ఆది నుండి మనల్ని ఏం చేశాడట? ఏర్పరచుకున్నాడట. నేను మిమ్మల్ని బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞత. హల్లెలూయా. ఇప్పుడు మనల్ని అందరిని ఆయన ఏం చేశాడట? ఏర్పరచుకున్నాడు. చెప్పండి, దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు అనండి. నా ప్రభు నన్ను ఏర్పరచుకున్నాడని చెప్పండి. ఇప్పుడు నీతో పాటు నీ ఇంట్లో కానీ, నీ కుటుంబంలో కానీ, నీ స్నేహితుల్లో కానీ ఇంకా ప్రజలు లేరంటారా? ఉన్నారా లేరా? నీతో పాటు నీ బంధువుల్లో, మిత్రుల్లో కానీ, ఈ సమాజంలో అసలు మనుషులే లేరా ఏర్పరచుకోవడానికి? వాళ్ళకంటే మనం గనులమా, గొప్పోలమా, సౌందర్యవంతులమా, లేదా టాలెంట్లు ఉన్నాయి మనకేమైనా? లేకపోతే దేవునికి ఏమైనా మనం ఉపయోగపడుతున్నామా? లేదా దేవుని మనం లేకపోతే ఆయనకేం నడవదా? ప్రైజ్ ది లార్డ్. మనల్ని ఏం చేశాడట ఆయన?
ఏర్పరుచుకున్నాడు. ఎందుకు ఏర్పరచుకున్నాడంటే నిన్ను రక్షించి ఆయనతో పాటు ఉండడానికి ఏర్పరచుకున్నాడు. హల్లెలూయా. మరి రక్షించి ఆయనతో పాటు ఉండాలనంటే మొదట నీవు రక్షణ పొందుదువుగాక, మొదట శరీరానుసారమైన బాప్తిజం పొందుదువుగాక. మొదట బాప్తిజం పొందితేనే నీవు ఆయన రాజ్యంలో ఏర్పరచబడిన వారి గుంపులో ఉన్నట్టు. బాప్తిజం లేకుండా, రక్షణ లేకుండా నేను దేవుని బిడ్డను, నేనేం ప్రార్థన చేస్తున్నా, నేను మందిరానికి వస్తున్నా, నేను సంఘములో ఉన్నా అంటే కుదరదు. ఇంకా నువ్వు దేవుని రాజ్యపు వారసుడిగా మారలేదని అర్థం. మనం బాప్తిజం పొంది దేవుని రాజ్య వారసుడిగా మారితే అప్పుడు మొదలవుతుంది అసలైన శుద్ధీకరణ. ప్రైజ్ ది లార్డ్. యేసయ్య బాప్తిజం పొందగానే ఏమొచ్చిందట? పరిశుద్ధాత్మ వచ్చింది. పరిశుద్ధాత్మ వచ్చి రాగానే ఏం జరిగింది? 40 రోజులు ఉపవాస ప్రార్థన చేశాడు. 40 రోజులు ఉపవాస ప్రార్థనలో సుఖము ఏమైనా ఉందా? ఆయన ఎవరున్నట? దైవజనుడు చెప్తూ ఉంటే విన్నా, గుంటూరు దగ్గర ఎక్కడోనట మోషే సుఖోపవాసాలు అని పెట్టాడట. ఉపవాసాల్లో కూడా సుఖం ఉంటుందా? సుఖమైన ఉపవాసాలు ఉంటాయా? సుఖమైన ఉపవాసాలు అంటే ఏంటంటే అందరి ముందే నేను ఉపవాసం ఉన్నా అని చెప్పడం, ఇంట్లోకి పోయి హల్లెలూయా పైకేం ఉపవాస ప్రార్థన, లోన మాత్రం కడుపు నిండా ఉండటం. అదేం సుఖ ఉపవాసం? మోషే ఏమైనా సుఖ ఉపవాసాలు చేశాడా? ప్రైజ్ ది లార్డ్. ఉపవాసం అంటేనే శరీరము నలగగొట్టబడుట. హల్లెలూయా. ఆయన బాప్తిజం పొందగానే శ్రమ ఆరంభించబడింది. ఉపవాసాల్లో నలిగిపోతున్నాడు. అది దానికి తోడు సాతాను వచ్చి మరలా శోధిస్తూ ఉన్నాడు. రొట్టెని, ఆ రాయిని రొట్టెగా చేసుకొని ఒకసారి, ఎత్తైన కోటమి నుంచి దూకుమని మరొకసారి, ఇట్లాగ అనేక విధాలుగా శోధించాడు. మనకు కూడా బాప్తిజం పొంది దేవుని బిడ్డలుగా మారిన తర్వాత అనేక శోధనలు. ఇదిగో వారు చూసావా, నువ్వేమో భక్తి భక్తి అంటావు, వారు చూడు ఎంత ఎంజాయ్ చేస్తున్నారో అని అదొక శోధన. ఇదిగో వారు చూసావా, నువ్వేమో భక్తి భక్తి అని నీతి నియమాలు అంటూ, క్రమాలు ఉపదేశాలు అంటూ క్రమంగా కట్టుబాటులో ఉండాలనుకుంటున్నావు, కానీ వారు చూడు, వారికి ఏది లేకపోయినా డబ్బు సంపాదిస్తున్నారు, వారికి ఏది లేకపోయినా సుఖంగా ఉన్నారు, వారికి ఏది లేకపోయినా అన్నీ బాగున్నాయి అని మరలా నీవే మనసులో ఆలోచిస్తూ ఉంటావు. ప్రైజ్ ది లార్డ్. అనుకున్నారా ఏంటి? హల్లెలూయా. అనుకునే ఉంటారు. అయితే దేవుని వాక్యం చెప్తుంది మనం ఏర్పరచబడిన వారము. మనకు మేలు జరగటానికే సమస్తం సమకూరుతా ఉన్నాయి. హల్లెలూయా. ఆయన చేయబోతున్న మేలు కేవలం ఈ లోక సంబంధమైనది మాత్రమే కాదు, పరలోక సంబంధమైనది కూడా. హల్లెలూయా. ఇప్పుడు మనం ఏం చేయాలట? పిలిచిన దేవుడు మనల్ని పిలిచినందుకు ఏం చేయాలట? మనము రక్షణ పొందాలి, బాప్తిజం పొందాలి. దేవుని మందిరంలో కొనసాగటం కాదు, దేవుని మందిరంలో రక్షణ పొంది కొనసాగుదువుగాక. హల్లెలూయా. అయితే దేవుడు మొదట ఏం చేస్తాడట? పిలుస్తాడు. మనందరం పిలువబడిన వారమే. పిలువబడ్డం దేనికనంటే ఆయనతో పాటు ఆయన రాజ్యంలో ఉండటానికి. పిలువబడిన మనకి ఏం జరుగుతుందంటే శుద్ధీకరణ జరుగుతుంది. పిలువబడిన మనకి ఏం జరుగుతుంది అని అంటే సమస్తం సమకూడి మేలే జరుగుతుంది. ఇప్పుడు పిలిచిన దేవుడు ఏం చేయాలంట? నీతిమంతులుగా మారుస్తున్నాడు. చూడండి ఆ మాట 8వ అధ్యాయం 30వ వచనం. రెండవదిగా ఏం చేశాడట ఆయన? రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 30వ వాక్యం. ఎవరిని పిలిచానో వారిని నీతిమంతులుగా. హల్లెలూయా. ఏం చేశాడట ఆయన? నీతిమంతులుగా తీర్చునుగాక. ఇప్పుడు మనం ఎలాగ తీర్చబడాలట? ఇప్పుడు ఎవరైనా సరే నేను ఆల్రెడీ నీతిమంతుడిని అయిపోయానని చెప్పగలుగుతామా? చెప్తామా? ఎవరైనా నేను నీతిమంతుడు, నా అంత నీతిమంతుడు ఒక్కడు లేడు అని చెప్తామా? చెప్పలేము. వాక్యం కీర్తనల గ్రంథంలో రాయబడినది, ఒక్కడును లేడు, ఎవ్వడును లేడు, ఒక్కడైన నీతిమంతుడు భూమి మీద లేడు అని చెప్పి అంటాడు. అవునా కదా? ప్రైజ్ ది లార్డ్. ఆ లేడు గనకనే ప్రభు ఏం చేశాడట? కొత్త నిబంధనగా ఆయన లోకంలోనికి వచ్చి ప్రాణం అర్పించి, రక్తాన్ని కార్చి, గాయాలు తిని, దెబ్బలు తిని, మనందరి శిక్ష ఆయన అనుభవించి మనలను నీతిమంతులుగా మారుస్తున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు నీతిమంతులుగా మనం మార్చబడాలి. గట్టిగా చెప్పండి. ఎలాగ నీతిమంతులుగా మార్చబడతాం? బాప్తిజం పొంది
ఇంట్లో 4 గోడల మధ్యలో కూర్చొని ఇక నేను బయటికి పోను, నేను ఏ విధమైన మాట మాట్లాడను, ఏ విధమైన చూపు చూడను, ఏ విధమైన ఏది చేయను, ఆ ఇంట్లో కొంచెం సొత్త అంటే నీతిమంతులకు అయిపోతామా? నీతిమంతులు క్రియల మూలముగా మార్చబడతారు. వారి క్రియలు వారిని నీతిమంతులుగా మారుస్తాయి. క్రియలు లేని విశ్వాసము మృతము. క్రియలు లేకుండా ఏ ఒక్కడు నీతిమంతుడుగా, ఏ ఒక్కడు విశ్వాసిగా మార్చబడలేడు. కనుక పిలిచిన దేవుడు మనల్ని శుద్ధీకరిస్తుండగా ఈ శుద్ధీకరణలో మనం ఏం కావాలనంటే నీతిమంతులుగా మార్చబడదాముగాక. ఆమేన్. మన క్రియలు నీతి కలిగిన క్రియలుగా మారాలి. మన మాటలు, మన చూపులు, మన తలంపులు, మన ప్రవర్తన నీతిమంతులుగా మారునుగాక. ఇంతకు మునుపు ఏ విధమైన ఆలోచన, ఇంతకు మునుపు ఏ విధమైన ప్రవర్తన, ఏ విధమైన తలంపులు నీకున్నా ఇక మీదట నీతిమంతుల వలె మారిపోవుదుముగాక. నీతిమంతుడైన యోసేపు రహస్యముగా తన భార్య అయిన మరియమ్మను విడనాడాలని కోరుకున్నాడట. అయితే ఆయనకి నీతిమంతుడని పేరు పెట్టారు. ఇదేందయ్యా భార్యని మరి విడిచిపెట్టాలని నీతిమంతులుగా అని అర్థం ఏంటంటే ఆయన తన భార్యను బట్టి మరి ఆమెని అవమానించాలనో, లేక బాధ పెట్టాలనో, లేక దుఃఖపరచాలనో ఆయన కోరుకోలేదట. నా వలన వారికి బాధ కలగకూడదు, నాకు ఇది కొంచెం ఇబ్బందికరంగా ఉంది కనుక నేనే సమాధానంగా దూరంగా వెళ్ళిపోతా, ప్రైజ్ ది లార్డ్ అని నీతిమంతుడైన యోసేపు ఆలోచించాడట. అంటే నీతిమంతుని ఆలోచన ఎలా ఉంటుందంటే ఎదుటివాడికి బాధ లేక నష్టం లేక కష్టం కలగకూడదు. గట్టిగా చెప్పండి హల్లెలూయా. మీరు ఎంతమందిని, మీ ఇంటి వారిని మీరు బాధ పెట్టకుండా ఉండగలిగారు? ఇజలా నా వలన మా ఇంటి అయినా, లేక నా వలన నా భార్య, లేక నా వలన నా పిల్లలు, నా వలన లేక మా అమ్మ నాన్న, అంటే చిన్నపిల్లలు కొంత తెలియక నన్ను తిడుతుంది, కొడుతుంది, శాఖలు ఎడుకొని లేదు, ఇట్లాంటి బాధలు కాదనుకోండి, దానికైతే ఇరిగేయండి. ప్రైజ్ ది లార్డ్. ఇరిగేయండి, బండకేసి బాధండి కాలు పట్టుకొని. హల్లెలూయా. అలాంటి బాధలు కాదు. ఆ దేవుని పిల్ల మనందరము కూడా నీతిమంతులంగా మారుదుముగాక. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 11వ వాక్యంలో మనం ఎలాగ ఉంటే ఆయన మన నీతిమంతులుగా మార్చాలని కోరుకుంటున్నాడో ఆ మాటలు మనం చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 10, 11 వచనాలు. దొంగలైనను, లోభులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకుని వారైన దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. మీలో కొందరు అట్టివారై ఉన్నారు. ప్రభువైన యేసుక్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారే నీతిమంతులుగా తీర్చబడుదుముగాక. ఎలాంటి వారుగా ఉన్నామట మనము? దొంగలుగా, లోబులుగా, తాగుబోతులుగా, దూషకులుగా, దోచుకుని వారుగా. ప్రైజ్ ది లార్డ్. అదే మలాకి గ్రంథంలో అంటాడు కదా, మేమెక్కడ దొంగలించామని. ఇప్పుడు మనం కూడా అదే ప్రశ్న, మేమెక్కడ? మేము అసలు చిన్నప్పటి నుంచి మంచోళ్ళమయ్యా. మా పక్కనోడు ఎరైజర్ కూడా మేము దొంగలించలేదయ్యా చిన్నప్పుడు, అదే రబ్బరు. మా చిన్నప్పుడు నేను పెన్సిల్ కూడా దొంగలించలేదయ్యా. ఎంత మంచోడినో తెలుసా? నేను ఆల్రెడీ 7వ తరగతి 8వ తరగతి నుంచి నాకు చాలా చెడ్డ వ్యసనాలు ఉండేవి. తాగటం, సీడులు తాగటం ఇవన్నీ ఉండేవి. అయితే నేను 8వ తరగతి 7వ తరగతి వచ్చినప్పుడు మరి మామూలుగా RCM చర్చ్ ప్రకారం హోలీ కమ్యూనియన్ అని అంటారు, మొట్టమొదటి సప్రసాదం అని ఏదో అంటారు మొత్తాన్ని. దానికి 11, 12 సంవత్సరాలు 13 సంవత్సరాలు ఒక టీనేజ్ వచ్చినప్పుడు కొంత తర్ఫీదు ఇచ్చి వారికి హోలీ కమ్యూనియన్ అనే కార్యక్రమాన్ని చేస్తారు. దానికంటే ముందు ఏం చేయాలంటే ఫాదర్ దగ్గరికి వెళ్ళి మోకాలు వేసి మనం చేసిన తప్పులన్నీ చెప్పాలన్నమాట ఫాదర్కి, అంటే ఆ చర్చ్ ప్రీస్ట్కి చెప్పాలి. చెప్తా ఉన్నారు మా సిస్టర్స్, వీళ్ళందరూ చెప్తున్నారు, మీరు వెళ్ళి మీ తప్పులని చెప్పండి అంటే ఏ తప్పులు చెప్పాలని అడిగా. నువ్వు ఏం తప్పులు చేసి అన్నీ చెప్పురా అంట. వామ్మ, నేను చేసిన తప్పులు చెప్తే ఇంకేం లేదు, ఫాదర్ సీట్లోంచి లేచి మరి కొడతాడు అన్నాను. హల్లెలూయా.
అంటే అప్పుడు ఆర్సీఎం చర్చ్ ఫాదర్ స్ట్రిక్ట్గా ఉండేవారు, గట్టిగా కొట్టడానికి తిట్టడానికి అట్లాగ ఉండేవారు. మా ఫాదర్ అప్పుడులో నేను చిన్నప్పుడు ఫాదర్ కూడా అసలు నేనంటే ఇంకా మామూలుగా ఉండదు, ఇక మామూలుగా అయినా ఆయన స్ట్రిక్ట్, ఇక నేను కనపడ్డానంటే ఇక మామూలుగా ఉండదు, ఇంకా అట్లా ఉండేది పరిస్థితి. ఇప్పుడు నేను ఏమని చెప్పాలి పోయి ఫాదర్కి? సిగరెట్ తాగుతున్నా అని చెప్పాలా, బీరు తాగుతా అని చెప్పాలా, లేకపోతే ఇంకేమైనా పిచ్చి వేషాలు ఎన్ని చెప్పాలా, ఏం చెప్పాలో అర్థం కాలే. నా ముందు అడిగారు, నువ్వేం చెప్తారా అని అడిగా. ఏముందిరా, నేను మొన్న వాడి పెన్ను దొంగలించా, ఆ సంగతి చెప్తా. వాడు ఎరేజర్ దొంగలించా, ఆ సంగతి చెప్తా. మా చెల్లిని ఒకసారి కొట్టా, ఆ సంగతి చెప్తా. మా అమ్మను ఒకసారి తిట్టే, ఆ సంగతి చెప్తా. అంటే ఓహో అనుకొని అవన్నీ నేను కాపీ పేస్ట్ అనమాట. హల్లెలూయా. అసలు విషయం చెప్పాను అనుకో, ఏమై జరిగిద్ది? నన్ను అక్కడ ఇరిగేస్తాడు, తర్వాత మా అమ్మ నాన్న కూడా పిలిచి మీ ఓడు ఇట్ట చెడిపోయాడని చెప్తాడు. అవునా కాదా? ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు నేను మనిషికి ఉన్న సంగతులు ఉన్నట్టు చెప్పుకోలేకపోయా. అంటే మనం ఎవరము అనేది మనం ఒప్పుకోలేకపోతున్నాము. దురదృష్టకరమైన విషయం ఏంటంటే, అదేదో చిన్నతనమో లేకపోతే మరొకటి అయితే వేరు. పిలవబడి బాప్తిజం పొంది సంఘ సహవాసంలో కొనసాగుతూ ప్రతి వారమున వాక్యము చేత దర్శింపబడుతూ ప్రభు రొట్టె రక్త మాంసములలో పాలిభాగస్సులవుతూ ఇంకా అదే దొంగల వలె, అదే లోబుల వలె, అదే దోషకుల వలె, అదే విధమైనటువంటి ఆ అపవిత్రతలోనే నీవు కొనసాగుతున్నట్లయితే ఎప్పటికీ నీతిమంతుడుగా మారుతావు? ఎప్పటికీ నీతిమంతురాలుగా మారుతావు? ఎప్పుడు దేవుడు నిన్ను మహిమపరచాలి? ఆయన ఏం చేస్తాడట? పిలుస్తాడు, నీతిమంతులుగా మారుస్తాడు, అప్పుడు మహిమపరుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్పండి. పిలిచిన దేవుడు శుద్ధీకరిస్తాడు, శుద్ధీకరించిన దేవుడు నీతిమంతులుగా మారుస్తాడు, నీతిమంతులుగా మారితే అప్పుడు మహిమపరుస్తాడు ఆయన. ఆమేన్. మీరు బైబిల్లో ఎవరైనా సరే కష్టం లేకుండా మహిమను పొందినట్లుగా ఉన్నారా? యోసేపు జీవితం ఎన్ని కష్టాలు పడ్డాడండి, అదొక శుద్ధీకరణ. మోషే పరిచర్య రావడానికి ఎన్ని సంవత్సరాలు గొర్రెలు కాసుకోవాల్సి వచ్చింది, అదొక శుద్ధీకరణ. దేవుని ప్రజలారా, మనము కూడా కొన్ని కష్టాల గుండా, ఇబ్బందుల గుండా, ఆర్థిక సమస్యల గుండా, అవమానముల గుండా, ఏదో ఒక అనారోగ్య పరిస్థితుల గుండా నీవి వెళ్తూ కూడా నా దేవుడు నన్ను గమనించట్లేదు, నా ప్రార్థన ఆలకించట్లేదు, లేక నాకు సహాయం దొరకట్లేదు అనే నిరాశ నిస్పృహలో ఉన్నట్లయితే ధైర్యం తెచ్చుకో. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఇది ఒక శుద్ధీకరణ ఆచారము, ఇది ఒక శుద్ధీకరణ ప్రక్రియ. ప్రైజ్ ది లార్డ్. ఈ శుద్ధీకరణ దేనికంటే నేను నీతిమంతునిగా మార్చి మహిమ ఇవ్వటానికి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి ఏ దొంగలుగా ఉన్నామో? ఏ దొంగలు? 10వ వంతు దొంగలించే దొంగలు. మరి ఏ లోబులుగా ఉన్నారో? ఈ లోబులు అంటే ఏమిటి? మనది కానీ ఆశపడటం, లేకపోతే ఉన్నదాన్ని బట్టి తృప్తి లేకపోవటం, ఉన్న భార్యను బట్టో, ఉన్న భర్తను బట్టో, లేక ఉన్న తల్లిని బట్టో, ఉన్న తండ్రిని బట్టో, ఉన్న తమ్ముడిని బట్టో తృప్తి లేకపోవటం, మనకున్న వాటిని బట్టి తృప్తి పొందకపోవటం, ఇంకా ఏదేదో ఉన్నాయి అక్కడ అన్నీ కూడా. ఒక్కొక్క మాట మనం వివరించుకుంటూ పోతే చాలా ఉంటాయి. తాగుబోతు అంటే మీలో చాలామంది అంటారు, అసలు నేనేం తాగుతాను, నేను మందే తాగనుగా అని అంటారు. తాగుబోతు అంటే, తాగుబోతు పని ఏమిటంటే మత్తుగా నిద్రపోవటం, మత్తుగా ఉండటం. మత్తులుగాక ఎలా ఉండాలట? మాంజులము కాక మెలకుగా ఉందుముగాక. ప్రైజ్ ది లార్డ్. నీలో మెలకువతనం లేకపోతే కూడా నువ్వు మత్తులో ఉన్నట్టే. అవునా కదా? మెలకువ లేదు నీకు, ప్రార్థనలో మెలకువ లేదు, ఏం జరుగుతుందో మెలకువ లేదు, జరుగుతున్న వాటిని ఆత్మలో గ్రహించగలిగిన మెలకువ లేదు. శరీరానుసారులు ఎలాగ మాట్లాడతారో, ఎలాగ రియాక్ట్ అవుతారో, ఎలాగ ప్రవర్తిస్తారో నీలో అవే కనబడుతున్నాయి. ఇప్పుడు నువ్వు ఎలా ఉన్నట్టు? మత్తుగా ఉన్నట్టు. అమ్మా లే అని లేపాల్సి వస్తుంది అప్పుడప్పుడు వాక్యంలో. నేను కాదు, దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను కాదండి, నేను లేపడం వేరు. నేను ఎంత లేపినా దేవుడు మిమ్మల్ని ఆత్మలు లేపకపోతే మనం మాంజులంగానే ఉంటాం, మత్తులుగానే ఉంటాం. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్పండి, చేతిలో చెప్దాము గట్టిగా. చివరిగా ఆయన ఒకటి ఏం చేస్తాడట? పిలిచి శుద్ధీకరిస్తాడు. రెండవదిగా నీతిమంతులుగా మారుస్తాడు. ఇకనైనా మన నీతి క్రియలు ఆరంభించుదుముగాక. ఏమిటా నీతి క్రియలు?
క్రియలు ఉండాలి. నీతిమంతులముగా క్రియలు ఉండాలి మనలో. విశ్వాసం అనే క్రియ ఉండాలి. విశ్వాసము మూలముగా ఆత్మ సంబంధమైన జీవితాన్ని కొనసాగించాలి. ప్రార్థనలు కానీ, అర్పణలు ఇవ్వటం కానీ, 10వ వంతు కానీ, ప్రథమ ఫలము కానీ, దేవునికి స్థానం, దేవునికి సమయం, ఇవన్నీ కూడా విశ్వాస మూలముగా నీతిమంతులు చేయు క్రియలు. ప్రైజ్ ది లార్డ్. చివరిగా ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 17-18 వచనాలు చదువుకుందాం. 8వ అధ్యాయం 17-18 వచనాలు. ఆయన ఎప్పుడు మహిమపరుస్తాడు? ఆ మహిమ ఎలా వస్తుంది అని అంటే, మనము పిల్లలమైతే వారసులము అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తు తోడి వారసులము. మన ఎడల ప్రత్యక్షము కాబో మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావని ఎంచుచున్నాను. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. ఇప్పుడు ఆయన మహిమనివ్వబోతున్నాడట. మనందరం కూడా అనుకుంటాం మహిమ అంటే అబ్బో అదేదో ఆశీర్వాదం, అదేదో బ్లెస్సింగ్, అదేదో అదే అని. ఆశీర్వాదమే, బ్లెస్సింగే. అయితే ఆ మహిమను పొందాలంటే మాత్రం శ్రమ అనేటటువంటి మహిమలో కూడా మనం పాలిభాగస్థులం అవ్వాలి. కొంతమంది చెప్పారు హల్లెలూయా. మహిమ పొందాలి అని అంటే మనం కొంత శ్రమలలో కూడా పాలిభాగస్థులం అవ్వాలి. క్రీస్తుతో కూడా శ్రమను అనుభవించాలి. అప్పుడు క్రీస్తుతో కూడా మహిమను అనుభవిస్తాం. క్రీస్తు దేనికోసం శ్రమ పడ్డాడు? మీరు అంటారు శ్రమ అంటే ఇదిగో నేను సంపాదించడానికి శ్రమ పడుతున్నాను, లేదా తినడానికి శ్రమ పడుతున్నాను, నిద్రపోవడానికి శ్రమ పడుతున్నాను, ఆరోగ్యం కోసం శ్రమ పడుతున్నాను అని మీరు అనుకుంటారు. కానీ ఈ శ్రమ కాదట. ఏ శ్రమ అట? క్రీస్తుతో కూడా శ్రమ పడాలి. క్రీస్తు తిండి కోసం ఏమైనా శ్రమ పడ్డాడా? లేకపోతే బ్రతకడానికి శ్రమ పడ్డాడా? అవన్నీ ప్రతి మనిషి చేయవలసిన బాధ్యతలు, ధర్మం అది. ప్రతి మనిషి ఏ కష్టము చేసినా లాభమే కలుగుతుంది అన్నట్లుగా ప్రతి వారు కష్టపడాలి. ఆరోగ్యానికి మంచిది, కుటుంబానికి మంచిది. ఒంట్లో ఆరోగ్యం ఓపిక ఉన్నంత వరకు కష్టపడుట మన భవిష్యత్తుకు కూడా మంచిది. ప్రైజ్ ది లార్డ్. కానీ మనం ఆ కష్టపడాల్సింది పక్కన పెడతా ఉన్నాం. అసలు దేనికోసం కష్టపడాలట? దేవునితో కూడా శ్రమ పడదుముగాక. దేవుడు దేనికోసం శ్రమ పడ్డాడు? నీతి కోసం, సత్యము కోసం, ఆయన సాక్ష్యం కోసం, దేవుని చిత్తం నెరవేర్చుట కోసం ఆయన శ్రమ పడ్డాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు దేవుని సన్నిధికి రావాలి అనేది దేవుని ఆజ్ఞ అనుకోండి. ఇప్పుడు దేవుని మందిరం రావాలంటే ఇది కొంచెం కష్టంగానే ఉండదా? దూర ప్రాంతం నుంచి రావాలి, కొంచెం కష్టమే. ఛార్జీలు పెట్టుకోవాలి, ఉదయం లేవాలి, ప్రయాసపడాలి. ఉదాహరణకు చెప్తా ఉన్నాను, ఇది పెద్ద కష్టం కాదనుకోండి. అసలు దీని గురించి ఆలోచించకూడదు. ఎందుకు ఆలోచించాలి? ఏదైనా ఆరోగ్యం బాగాలేదు, గుంటూరుకి వెళ్ళాలంటారు, వెళ్తామా వెళ్ళమా? అప్పు చేసి మరి వెళ్తామా వెళ్ళమా? నిజలా నాకు బాగలేదండి, అసలు ఎప్పటి నుంచో దాపెడతా ఉన్నాను, ఒక్క నోటు కూడా తీయకూడదని తీయాల్సి వచ్చిందా లేదా? ప్రైజ్ ది లార్డ్. అట్లాగే అది పెద్ద కష్టమే కాదు దేవుని సన్నిధికి రావటం. అది పెద్ద కష్టంగా భావిస్తున్నామంటే మనలో నీతి క్రియలు లేవు అని అర్థం. ప్రైజ్ ది లార్డ్. ఉదాహరణకు మాత్రమే అది. ఇంకా ఎన్నో నీతి క్రియలు చేయడానికి మనం బాధపడుతున్నామంటే ఇంకా మనం శుద్ధీకరణ పొందట్లేదు. కనుక శుద్ధీకరణ ఇంకా జరుగుతూ ఉంటుందంటే, శుద్ధీకరణ జరుగుతుందంటే కష్టపడాల్సి వస్తుంది అని అర్థం. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు నీతి మంతులుగా మారితే అప్పుడు ఆయన మహిమపరచబోతున్నాడు. హల్లెలూయా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 17వ వచనాన్ని కూడా చదువుకుందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 17వ వాక్యం. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము గనుక క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమా భారమును కలగచేయుచున్నది. ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. ఆమేన్. హల్లెలూయా.
శ్రమను ఏమంటున్నాడు ఇప్పుడు దైవజనుడైన పౌలు? చులకన గనుక. శ్రమ అంటే ఏంటట? చులకన. నీవు దేవుని రాజ్యము కొరకు సిద్ధపడుతున్నావని, నీకు దేవుని పిలుపు ఉందని, నీవు దేవుడు నిర్ణయించిన ఏర్పాట్లో నీవు ఉన్నావనే ధైర్యం, విశ్వాసం నీలో ఉన్నట్లయితే నీకు వచ్చే ప్రతి శ్రమను బట్టి నీవేమంటావు తెలుసా? చులకనైన శ్రమ. ప్రైజ్ ది లార్డ్. ఈ శ్రమ చులకనైన శ్రమ. ప్రైజ్ ది లార్డ్. ఓ ఎన్నో పడ్డాలి, ఇది పెద్ద బాధ కాదు బాధపడటానికి. ప్రైజ్ ది లార్డ్. బాగా బాధలు పడ్డోడికి అసలు ఏ బాధ వచ్చినా ఎన్ని దాటం, ఇది పెద్ద సమస్య కాదు అన్నట్టు ఉంటుంది. అవునా కదా? అవన్నీ ఎప్పుడు దెబ్బలు తగిలి 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 ఉంటే, ఇంకో దెబ్బ తగిలింది అనుకోండి, నేను పొందిన దెబ్బలు ఇది పెద్ద దెబ్బ కాదులే అని అంటాం. అవునా కదా? యోసేపుకి అదే కదా ధైర్యం. ఊరుకొరనైనా వారి యజమానురాలు నింద వేస్తే, ఊరుకో నువ్వేయటం ఏంది కొత్తగా, నా చిన్నప్పుడు మా అన్నలే నన్ను గోతులో వేసారు అని ఆనందించాడట. ప్రైజ్ ది లార్డ్. యజమానురాలు చెరసాల్లో వేయించిందని చెరసాల్లో ఒకడు వచ్చి మేలు పొంది మర్చిపోతే అనుకున్నాడట, ఒరే నాయన నేను ఎంతమందికి మేలు చేసి మర్చిపోలేదు, ఇప్పుడు కొత్తగా నువ్వు మర్చిపోయా, అంత మాత్రం నేను నా నీతిని విడిచిపెట్టను. కానీ దేవుడు మర్చిపోలేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అదేవిధంగా ఈ శ్రమలన్నీ కూడా మనకి అన్న తగినవి కావు. దైవజనులు లేసిన గారు పాట రాశారు కదా కొత్తలో. నాకు ఆ పాట ఆత్మీయ జీవితంలో నన్ను ఎంతగానో ఆదరించింది ఆ పాట. ఎన్న తగినవి కావే. ప్రైజ్ ది లార్డ్. చివరి చరణం ఉంటుంది కదా, అందరూ కలిసి పాడదామా? ఇవి ఎన్న తగినవి కావే, నీవు నాకిచ్చే మహిమ ఎదుట, ఇవి ఎన్న తగినవి కావే. హల్లెలూయా. ఆయన మనకి ఇవ్వబోతున్న మహిమ ఎదుట మనకు ఇప్పుడున్న శ్రమలు ఎన్న తగినవి కావు. ఆమేన్. దైవజనుడు అంటా ఉన్నాడు, నేను పొందబోయే మహిమ ఎదుట ఈ శ్రమలు ఏపాటి చులక్కన. కొట్టి పడేశారు, కొన ఊపిరితో ఇడిచిపెట్టారు, వస్త్రాలు లాగివేశారు, ఎన్నోసార్లు ఒంటి మీద వస్త్రం లేకుండా విడిచిపెట్టారు, నమ్మిన వారు నమ్మించి మోసం చేశారు. ఇదిగో నేనున్నా, నేను తీసిపోతా, దాన్ని తీసిపోయి దొంగల చేతికి అప్పగించారు, శత్రువుల చేతికి అప్పగించారు. ఎంతమంది అండి అలాగా? మనల్ని కూడా మొన్నటిదాకా మనం నమ్మితే మనల్ని తీసిపోయి అప్పగిస్తూ ఉన్నారు. అయినా దేవుడు అంటా ఉన్నాడు, ఇవన్నీ ఎన్న తగినవి కావు. గొప్ప దైవజనుడికి, ఆత్మీయ నాయకుడికి ఇలా జరిగింది, మా కోసం ప్రార్థన చేయండి అని అంటే ఆయన అంటాడు, దీనికైనా బాధపడేది, ఇలాంటి ఎన్ని తిన్నానో నేను అంటున్నాడు ఆయన. హల్లెలూయా. హల్లెలూయా. కాదు నాన్న, ఇవన్నీ మన మంచికేలే, ధైర్యంగా ఉండు, దీని వెనకాల మేలు జరగబోతుంది. హల్లెలూయా. హల్లెలూయా అని చెప్తే అదొక ధైర్యం. ప్రైజ్ ది లార్డ్. అన్నీ మన మేలు కొరకే. ఆమేన్. చివరిగా ఒక మాట చదువుకొని ప్రార్థన చేసుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 10వ వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకుందాం. పేతురుకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ అధ్యాయం 10వ వచనం. దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట. ఎంతకాలం అట? బ్రతకంతా అని పెట్టాడా? ఎంతకాలం అట? కొంచెము కాలం. కొంచెం కాలం అంటే ఎంత? ఇప్పుడు మీరు అంటారు కొంచెం కాలం అంటే అండి 1 గంట సేపే ఉండాలి కదండి అని అంటారా? కొంచెం కాలం అంటే అండి 2 నిమిషాలే కదండి అని అంటారా? దేవుడు ఏమంటున్నాడు? దేవుని దూతలట దేవుని మందిరానికి వస్తూ పోతా ఉంటే దేవుని సన్నిధిలో 1 దినము గడుపుట, దేవుని సన్నిధిలో 1 దినం గడిపితే 1000 దినముల ఆశీర్వాదం. అంటే ఇప్పుడు మనం దేవుని సన్నిధిలో గడపకుండా బయట జీవిస్తున్న జీవితం అంతా కూడా వ్యర్థమే. ప్రైజ్ ది లార్డ్.
దేవుని సన్నిధిలో గడిపే గడియలే ఆయనకి ప్రాముఖ్యం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక ఎంతసేపు గడపాలి, ఎన్ని సంవత్సరాలు గడపాలి, ఎంత కాలం గడపాలి అనేది కాదు. ఏదైనా కానీ శ్రమ కొద్ది కాలమే. కొద్ది కాలం మనల్ని శ్రమ పెట్టిన పిమ్మట ఆయన మనల్ని మహిమపరచునుగాక. ఏం చేస్తాడట? ఆయన మనల్ని పూర్ణులుగా చేసి స్థిరపరచి బలపరచునుగాక. ఇప్పుడు మనం స్థిరపడాలి, అలాగే బలపరచబడాలి. నీవైనా నేనైనా మనందరి పరిస్థితి స్థిరపడాలని, బలపడాలని కోరుకుంటున్నాం. అయితే దాని ముందు ఏం చేయాలట? కొంతకాలము శ్రమ పడాలి. చెప్పండి, ఏం చేయాలట? మనం కొంతకాలము, నోద్దరు చెప్పండి, కొంతకాలమే నేను శ్రమ పడాలి, పిమ్మట దేవుడు నన్ను స్థిరపరచి బలపరచునుగాక. ఆమేన్. కొంతకాలం ఏంటట? నీకు ఆ కొంతకాలంలోనే ఓపిక నశించిపోతుంది. నీకు ఆ కొంతకాలంలోనే విసిగెత్తిపోతా ఉన్నావు. కొంతకాలంలోనే నిరాశ నిస్పృహలు వచ్చేస్తున్నాయి. కొంతకాలంలోనే కోప ఆవేశాలు, పగ ప్రతీకారాలు పెరిగిపోతున్నాయి. కొంతకాలంలోనే ఏమేమో జరిగిపోతా ఉన్నాయి. కానీ దేవుడు అంటున్నాడు, ఓపిక పట్టు, ఓర్పు కలిగి, నిరీక్షణ కలిగి విశ్వాసమును కొనసాగించుదుముగాక. హల్లెలూయా. యోసేపు ఓర్పు కలిగి ఉన్నట్లుగా, దానియేలు ఓర్పు కలిగి ఉన్నట్లుగా, షడ్రక్ మెషక్ అబేద్నెగోలు ఓర్పు కలిగి ఉన్నట్లుగా, ఒక ఎస్తేర్, ఒక రూతు ఓర్చుకున్నట్లుగా దేవుడు మనందరికీ కూడా మోషే వలె ఓర్చుకుంటూ సాత్వికత్వం కలిగి ఆయన మహిమ కొరకు ఎదురు చూసే కృప దయచేయునుగాక. ఆయన కొరకు ఎదురు చూసేవారు ఏం పొందుతారట? నూతన బలము పొందుదుముగాక. ఆయన చేసిన వాగ్దానం మన పట్ల నెరవేర్చబడునుగాక. ఆయన అప్పుడు మనల్ని మహిమపరుస్తాడు. అయితే ఏదో అంతా అయిపోయిన తర్వాత మాత్రమే కాదు, ఆయన మహిమపరచడం మొదలు పెడితే అప్పుడు నీవు అంటావు, ఇప్పుడే మొదలైంది నా జీవితం అని అంట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన పాద స్థలములుగా మనందరం మార్చబడి మహిమను పొందుదుముగాక. మనల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు గనక ఈ వాగ్దానం మనందరి పట్ల నెరవేర్చునుగాక. మనకు సమస్తం సమకూడి మేలు జరుగునుగాక. ఆయనుండు రాజ్యములో మనము కూడా చేర్చబడుదుముగాక. ఈ మాటలన్నీ మన వెనికిడిలో ప్రభు ఆశీర్వదించునుగాక.